ఫేస్బుక్ నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా దూసుకుపోతోంది. దీని ద్వారా ఇతరులకు సహాయం కూడా చేయవచ్చు అని నిరూపిస్తున్నారు ఓ ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు. దుబాయ్ నుంచి హైదరాబాద్, తెనాలి నుంచి తాడేపల్లిగూడెం వరకు విస్తరించిన ఈ గ్రూప్ సభ్యులు మానవ సేవే మాధవ సేవ అంటూ తమ సేవానిరతిని చాటుతున్నారు. హైదరాబాద్కు చెందిన అనిల్కు సామాజిక మాధ్యమాలంటే ఆసక్తి. అలా ఫేస్బుక్లోనూ ఖాతా తెరిచాడు. ఫేస్బుక్ సాధనంగా సామాజిక సేవ చేయాలనే తలంపుతో గ్రూప్ ప్రారంభించాడు. తన లక్ష్యాలను వివరిస్తూ 1000 మందిని అందులో చేర్పించాడు. గత ఏడాది ఈ గ్రూప్ సభ్యులంతా ఆర్యవైశ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి నమోదు చేయించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ 40,000 మంది వరకు ఈ గ్రూప్ సభ్యులు సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించడం మొదలుకొని పేద పిల్లలు, అనాథలు, వృద్ధులను తమకు తోచిన విధంగా ఆదుకుంటూ మానవత్వ విలువల్ని చాటుతున్నారు. ఇప్పటివరకు 400 మందికి పైగా రక్తదానం చేశారు. మురికివాడలు, అనాథ శరణాలయాల్లోని పేద ప్రజలకు దుస్తులు, రగ్గులు పంపిణీ చేస్తున్నారు. వసతి గృహాల్లోని పేద విద్యార్థులకు ట్రంకు పెట్టెలు సరఫరా చేశారు. ఇలా గత ఏడాది 40కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి స్ఫూర్తిదాయకంగా పయనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కానీ ఎన్నో హెల్ప్ కార్యక్రమాలు, చిన్న పిల్లల నుండి మొదలు పెడితే పెద్దవారి వరకు ఎన్నో కార్యక్రమాలు హెల్త్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ మా ఫౌండేషన్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పిల్లగాడు ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఎడ్యుకేటెడ్ ఉంటే ఆ పిల్లగాడు ఆ కుటుంబాన్ని మంచిగా పోషించగలడు. ఆర్ఫనేజ్ హోమ్స్కి హెల్ప్ చేయడము, పిల్లలకి హెల్ప్ చేయడము, మెయిన్గా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు తేవడము, ఇంకా ముందు కూడా మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తాం. 2 రాష్ట్రాల్లో 6 విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ గ్రూప్ సభ్యులు సాయం అందిస్తున్నారు. ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్లు, పోటీ పరీక్షలకు సిలబస్, ఇలా తమకు తెలిసిన, తమకు చేరిన సమాచారాన్ని ఫేస్బుక్ ద్వారా అందరికీ చేరవేస్తూ విజ్ఞానాన్ని పంచుతున్నారు. అంటే మా ఏ త్రిబుల్ ద్వారా ఏంటంటే మేము కూడా ఏంటంటే టీమ్ కింద ఏర్పడి వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ మేమేంటంటే ఫేస్బుక్ ఆధారంగా ఎవరికైనా బ్లడ్ కావాలన్నా సరే ఇన్ కేసు వితిన్ సెకండ్స్లో కూడా వాళ్ళు బ్లడ్ అందజేసేలా చేస్తున్నామండి. యూత్కి కానీ పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికీ సహాయం చేయాలని మా కమ్యూనిటీ కాకుండా అదర్ కమ్యూనిటీకి అయినా అందరికీ మేము ఈ ఫౌండేషన్ కావాలని కోరుకొని వచ్చాను. ఈరోజు A3+ జరుగుతున్న కార్యక్రమాలు అన్నిట్లో ఘన విజయంగా సాధించుకుంటూ ముందుకెళ్తున్నాము. సేవానిరతితో అందరి ప్రశంసలు పొందుతున్న ఈ ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు భవిష్యత్లోనూ తమ సేవలను మరింత విస్తరిస్తామని చెబుతున్నారు.